ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. సో రైతు మిత్రులకి ముఖ్య గమనిక. సో వరుసగా అయితే 3 రోజులు సెలవులు మార్కెట్కు. సో ఎందుకంటే శుక్రవారం అయితే అమావాస్య, శని ఆదివారాలు అయితే క్యాజువల్గా సెలవులు ఉంటాయి మార్కెట్కు. సో రైతులు గమనించుకోవాలి. సో మన ఈరోజు అయితే జమ్మికుంట మరియు ఆదోని మరియు కర్నూలు మరియు అదేవిధంగా అన్ని రాష్ట్రాల పద్ధతులు తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో మాత్రం లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా దయచేసి. సో ముందుగా అయితే మనము ఆధునిక వ్యవసాయ మార్కెట్లో పత్తి లాట్స్ అయితే 360 లాట్స్ రావడం జరిగింది. క్వింటల్ అయితే 1950 క్వింటల్ వచ్చినాయి మార్కెట్కి. కనిష్ట ధర అయితే 4001 రూపాయి, మధ్యస్థ ధర 7250 రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా అయితే 7579 రూపాయలు ఉన్నది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో. వేరుశనగలు చూసుకుంటే లాట్స్ అయితే 6 లాట్స్ వచ్చినాయి. 98 క్వింటల్ మార్కెట్కి రావడం జరిగింది. కనిష్ట ధర 3889 రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా అయితే 6354 రూపాయలు ఉన్నది. ఆమోదాలు చూసుకుంటే కనిష్టంగా 14 లాట్స్ రావడం జరిగింది. క్వింటల్ అయితే 62 క్వింటల్ మార్కెట్కి వచ్చినాయి. కనిష్ట ధర 5393 రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా అయితే 6083 రూపాయలు ఉన్నది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో. అదేవిధంగా కర్నూలు మార్కెట్లోని వేరుశనగలు చూసుకుంటే కనిష్ట ధర అయితే 2197 రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే 7800 ఉన్నది. ఆమోదాలు చూసుకుంటే కనిష్టంగా 5809 రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే 6009 రూపాయలు ఉన్నది ఆమోదాలు క్వింటల్కి అయితే. మొక్కజొన్న చూసుకుంటే కనిష్ట ధర అయితే 1682 రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే 1840 రూపాయలు ఉన్నది. అదేవిధంగా కందులు చూసుకుంటే కనిష్ట ధర అయితే 3089 మరి క్వింటల్ గరిష్టంగా అయితే 7100 ఉన్నది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో. అదేవిధంగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో అయితే 19 వాహనాలు అయితే 144 క్వింటల్ పత్తి మార్కెట్కి అమ్మకానికి తెచ్చారు. అదేవిధంగా కనిష్ట ధర అయితే 7200 మరి క్వింటల్ గరిష్టంగా అయితే 7450 రూపాయలు ఉన్నది జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో. అదేవిధంగా అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం. ముందుగా గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర 7000 మరి క్వింటల్ గరిష్టంగా అయితే 9100 ఉన్నది. హర్యానా రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర 6500 మరి క్వింటల్ గరిష్టంగా 8100. కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర 6000 మరి క్వింటల్ గరిష్టంగా 7900. మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర 5500 మరి క్వింటల్ గరిష్టంగా 7950. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర 4001 రూపాయి మరి క్వింటల్ గరిష్టంగా 7579 రూపాయలు ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర 7300 మరి క్వింటల్ గరిష్టంగా 8100. తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర 5500 మరి క్వింటల్ గరిష్టంగా అయితే 7100 ఉన్నది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర 6000 మరి క్వింటల్ గరిష్టంగా 6900. రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర 7300 మరి క్వింటల్ గరిష్టంగా 7800. అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర 7800 మరి క్వింటల్ గరిష్టంగా 8150 రూపాయలు ఉన్నది. సో ఇవన్నీ మార్కెట్లో ఉన్న అన్ని రకాల ధరలు తెలుసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.